ఎవరైతే దుష్టులు ఉంటారో ధర్మాన్ని పాటించారో వాళ్ళ దగ్గర నుంచి సోషల్ డిస్టెన్సింగ్ అవసరం. 2 మాస్క్ వేసుకోవటం అనంటే అనవసరమైన విషయాలు మాట్లాడటం కానీ, అనవసరమైన విషయాలు చూడటం కానీ, అనవసరమైన చెడు విషయాలు వినటం కానీ ఇలాంటివి చేయకూడదు. కేవలం చెడుని ఆపేస్తే మంచిది కాదండి, మంచిని స్వీకరిస్తూ ఉండాలి. శానిటైజర్ వాడుతూ ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి ఏమేం పనులు చేయలేదు చెప్పండి. ఈ కిచెన్ లో ఉండే అన్నిటినీ వేసేసి కాడాలు తయారు చేసేసారు, కషాయాలు తయారు చేసేసి తాగుతూ ఉన్నారు. అవునా కదా? ఎన్ని తెప్పలు పడ్డారు అందరూ కూడా. ఎందుకు అని అంటే ఇమ్యూనిటీ కావాలి అని. భక్తి సాధన భగవంతుడి యొక్క నామజపం. కృతేయ ధ్యాయతో విష్ణుం త్రేతాయాం యజతోమకై ద్వాపరే పరిచర్యాయాం కలో తత్ హరికీర్తనం అని చెప్పారు. కలియుగంలో తరించడానికి మార్గం ఏంటి అనంటే భగవంతుడి యొక్క నామాన్ని జపం చేయటం. కృతయుగంలో సత్యయుగంలో మార్గం ఏంటట తరించడానికి అనంటే ధ్యానం చేయటం. త్రేతాయుగంలో తరించడానికి మార్గం ఏంటట అనంటే యజ్ఞయాగాది క్రతువులు చేయటం. ద్వాపర యుగంలో తరించడానికి మార్గం ఏంటట అంటే కృష్ణుడు పర్సనల్ గా ఉన్నాడు కదండి, అందరూ పరిచర్య చేసుకోగలిగారు అనమాట. కలియుగంలో తరించడానికి మార్గం ఏంటి అనంటే భగవన్నామస్మరణ. కాబట్టి భగవన్నామస్మరణ, సాధువుల యొక్క సేవ, దుష్టుల యొక్క సాంగత్యం నుంచి దూరంగా ఉండటం, ఇలా ఉండగలిగితే మంచిగా మనం భక్తి మార్గంలో ముందుకెళ్ళగలం.